హల్లెలూయా. దేవునికి స్తోత్ర. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు చెప్తూ మేల్కొనండి, రండి. 7 గంటలైంది. అనుదిన ధ్యానిద్దామని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. రెండవ చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ప్రతిరోజు నీ మాటలు మాకు బలమునిస్తున్నవి, ఆదరిస్తున్నవి, నడిపిస్తున్నవి. మరొకసారి మాతో మాట్లాడమని క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మీకు తెలుసా అండి, ఈరోజు బెంగళూరులో గెట్ టుగెదర్ ఉంది. 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే మరలా 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ ఉన్నాయి. మరి బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరూ మీరు వస్తారని, మన అందరం కలిసి మన దేవుని నామాన్ని మహింపరచున్నట్లు, అలాగే మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం ప్రార్థించినట్లు మేము టీంతో బెంగళూరు వస్తున్నాం. గుండూరావు ఆడిటోరియంలో, మంత్రి మాల్ దగ్గర, శేషాద్రిపురం, బెంగళూరు. ఇంకా వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, లేక వాట్సాప్ మెసేజ్ పంపితే మీకు లింక్ పంపిస్తారు. మరి ఉదయకాల సమయంలో మనం ఒక వాక్య భాగాన్ని చదువుతున్నాం. మార్కు సువార్త 2వ అధ్యాయం, మార్కు సువార్త 1వ అధ్యాయం 29వ వచనం దగ్గర నుంచి చదువుతున్నాను, వినండి. వెంటనే వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళి యాకోబుతోనూ యోహానుతోనూ సీమోను అంద్రెయ అను వారి ఇంట ప్రవేశించిరి. సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గురించి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తను. అంతటా జ్వరము ఆమెను వదిలెను గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగను. ఈ కపెర్నహూము, ద టౌన్ ఆఫ్ కపెర్నహూమ్ అని ఇప్పటికీ మనం యెరూషలేమునకు వెళ్తే ఆ ప్రాంతాల్లో మనం ఇది చూడగలం. ఈ కపెర్నహూము ఒక సముద్రపు తీరమున ఉన్న పట్టణము. ఇప్పుడు పట్టణము, అప్పుడు అదొక చిన్న గ్రామం. అక్కడ సమాజ మందిరం ఉంది. ఆ సమాజ మందిరంలో ప్రభు బోధిస్తూ ఉండేవాడు. అక్కడ పేతురు అత్తగారి ఇల్లు ఉంది. ఆ ఇల్లు ఇప్పటికే ఉందండి. మేము వెళ్ళినప్పుడు 2 సార్లు 3 సార్లు వెళ్ళినప్పుడు చూసాం. ఆ శిథిలావస్థ స్థితిలో ఉన్న ఆ యొక్క ఇల్లు చిన్నదే, గుండ్రంగా ఉన్నాయి, పడిపోయిన గోడలతో. కానీ దాని మీద ఒక మంచి చర్చి కట్టారు. ఒకప్పుడు యేసు ప్రభు ఆ చిన్న ఇంటిలోనికి వెళ్ళాడు అన్నది ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉందండి. పరలోకాన్ని వదిలొచ్చిన ప్రభు నశించిన దానిని వెతకి రక్షిస్తాను కానీ ఎంతగా తను తగ్గించుకున్నాడు. ఆ సముద్రపు తీరాన, ఆ బేతనియా, బేత్బెగే అనే చిన్న గ్రామాల్లో, ఈ కపెర్నహూములో నక్కలకు బొరీలుండిన, ఆకాశ పక్షుల గూళ్ళుండను కానీ మనుష్య కుమారుడికి తలవాల్చుకున్నట్టుకైనా స్థలము లేదన్నట్టు, ఆయనకు సొంత స్థలం లేకపోయినా, సొంత ఆశ్రమం లేకపోయినా, ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయన్ని చేర్చుకున్న వారి ఇంట ఆయన ఉండటం, అక్కడ ఆయన విశ్రాంతి తీసుకోవటము, భోజనం చేయటము కూడా సమయం లేనంతగా అక్కడ కూడా వారికి పరిచర్య చేయటం అనేది చూసినప్పుడు మన యేసయ్య ఎంత గొప్ప దేవుడు. ఇవాళ ఆత్మస్వరూపిగా ప్రభు మన గృహాలను దర్శించాలని, మనం ఏ స్థాయిలో ఉన్నా, ఎంత చిన్న ఇల్లైనా, ఎంత సామాన్యమైన జీవితమైనా, ఎక్కడ పడి ఉన్నా, ఎక్కడ ఇరుక్కొని ఉన్నా, ఏ శ్రమంలో ఉన్నా మనల్ని చూడాలని మన దగ్గరకు వస్తున్నాడండి. ఆనాడు ఆయన కాలినడకన వచ్చాడు, శరీరధారిగా ఉన్నాడు కాబట్టి కొన్ని ప్రాంతాల్లోనే వచ్చాడు. కానీ ఈరోజు ఆయన వాక్యముల ద్వారా ఆత్మస్వరూపి అయిన ప్రభు, ముఖ్యంగా ఈ సోషల్ మీడియా ద్వారా మీరు ఎక్కడ వీక్షిస్తున్నారు, ఎక్కడి నుంచి వీక్షిస్తున్నారు, అక్కడున్న మీతో దేవుడు మాట్లాడుతున్నాడు అన్నది మీరు చెప్తున్నారు కదా. మీరు ఆయన ఉనికిని ఎలగలుగుతున్నారు. ఆయన మాట శక్తి మీలో ప్రభావం కలుగు చేస్తుంది. అందుకే దేవుని మాటలు శ్రద్ధగా వినండి. దేవుని నాతో మాట్లాడుతున్నాడని వినండి. ఇక్కడ సంభవం చూస్తున్నాము. ఆ కపెర్నహూము వెళ్ళినప్పుడు ఆయన అక్కడ
సీమోను అంద్రేయ అను వారి ఇంట ప్రవేశించారు. సీమోను పేతురు అంద్రేయులు అన్నదమ్ములు. వారి ఇంటిలోనికి వెళ్తే అక్కడ పేతురు అత్త జ్వరముతో పడి ఉంది. ఆమె ఎప్పుడు ప్రభు వచ్చినా ఎదురేగి ఆయన ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చే స్త్రీ. ఆతిథ్యం ఇవ్వ మరువకుడి, కొందరు తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారని చెప్పబడినట్లుగా అటు బేతనియా గ్రామాల వైపు వెళ్ళినప్పుడు మార్త ప్రభువుని ఆహ్వానించి విందు చేసేది. ఇటు కపెర్నహూము ప్రక్కకు వచ్చినప్పుడు ఇక్కడ పేతురు అత్తగారు వారికి పరిచర్య చేసేదని వాక్యంలో చూస్తున్నాం. ఆమె జ్వరంతో పడి ఉంది. పాపం ఆమె జ్వరంతో ఉంది. ఇక ఆమె లేచి వంట చేయలేదు. మనం ఇంకొక ఇంటికి వెళ్దాంలే, ఇంకో చోట ప్రయత్నం చేద్దాంలే అనుకుంటాం మనమైతే. లేకపోతే వాళ్ళు కూడా మా ఇంట్లో కుదరదండి, మా ఇంట్లో బాగలేదు, ఒంట్లో బాగలేదు అని చెబుతూ ఉంటారు. కానీ ఏం బాగలేదన్న సంగతి యేసయ్యగా చెప్పారు వారు. పేతురు అత్త జ్వరముతో ఉంది అనగానే 31వ వచనం, ఆయన ఆమె దగ్గరకు వచ్చి చేయి పట్టి ఆమెను లేవనెత్తను. ప్రభు ఆమె దగ్గరకు వచ్చాడు. ఆమె కుక్కి మంచంలో పడుకొని ఉందేమో. ఆమె ఎన్ని రోజుల నుంచి జ్వరం ఉందో, ఈ జ్వరము చిన్న జ్వరం కాదు, ఇదేదో టైఫాయిడ్ లాగా 21 days ఇంకేదన్నా మరి కొన్ని జ్వరాలు వారాల తరబడి నెలల తరబడి కొనసాగుతున్నాయి చూడండి. చాలా భయంకరమైనటువంటి అనారోగ్యంలో ఆమె పడి ఉన్నప్పటికీ ప్రభువు వచ్చి ఆమె చెయ్యి పట్టగానే జ్వరము ఆమెను విడిచెను. ఆయన ఇంటిలోనికి వెళ్ళినప్పుడు అసలు ఎందుకు వెళ్ళాడు? ఆయన తినడానికి వెళ్ళాడు అనుకుంటున్నారా? మనం ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు, మీరు ఎవరింటికన్నా వెళ్తారా? వెళ్ళినప్పుడు ఏం చూస్తారు చెప్పండి మీరు? ఆ ఇంటిలో మీ కన్నులకు ఆకర్షణగా ఉన్నది ఏదో అది చూస్తారు. ఈ టీవీ ఎక్కడ కొన్నారండి, ఈ టేబుల్ ఎక్కడ కొన్నారండి, ఆ ఫ్లవర్ వాజ్ ఎక్కడ కొన్నారండి, ఈ కప్స్ ఎక్కడ కొన్నారండి, ఆ కాఫీ తాగరు, కాఫీ ఇచ్చిన కప్స్ చూస్తారు. ఏంటండి ఆకర్షణగా ఉన్నది చూస్తుంటాం మనం. బస్సు ఎక్కినప్పుడు ఆ బస్సులో ఎవరైనా పెళ్లి కూతురు ఎక్కింది అనుకోండి, నగలేసుకొని ఒక ఎర్ర శారీ కట్టుకొని ఆకర్షణగా, అందులో ఉన్న వాళ్ళందరి చూపు ఆమె మీదకి వెళ్తుంది. ఆమె వెనకాలే ఒక వృద్ధురాలు ఎక్కలేక ముసలామె వణుక్కుంటూ ఎక్కలేక కష్టపడుతుంది అనుకోండి, ఎక్కుతుంది అనుకోండి, ఎవరన్నా ఆమెను చూసి జాలిపడి చెయ్యిచ్చి పైకి రప్పిస్తారా? మన కళ్ళు ఎంతసేపు ఆకర్షణమైనవి చూసి. అయితే యేసయ్య ఎవరు నలిగున్నారో, ఎక్కడ అవసరత ఉందో, ఎక్కడ బాధ ఉందో, ఎక్కడ కృంగి ఉన్నారో, ఎవరు వేదనలో ఉన్నారో వాళ్ళని చూసే దేవుడు అండి. ఈరోజు ఈ మాటలు వింటున్న మిమ్మల్ని ప్రభు చూస్తున్నాడు. నీ గుండెల్లో ఉన్న వేదన ఆయన చూస్తున్నాడు. నీ వ్యాధితో వణుకుతున్నావు అన్న సంగతి ఆయన చూస్తున్నాడు. నీకు స్వస్థత కావాలన్న సంగతి ఆయన చూస్తున్నాడు. నీ విశ్వాసంతో ఈ వాక్యములు వింటున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఇప్పుడే, నువ్వు వింటున్నప్పుడే తన వాక్కును పంపి వారిని బాగుపరచడం చెప్పబడినట్లుగా ఆయన వాక్యాలు వింటున్నప్పుడే నీకు ఇప్పుడు స్వస్థత కలుగజేయగలిగిన దేవుడిగా ఉంటాడండి. మూయబడిన వాటిని తెరిచే దేవుడు, గర్భమును తెరిచే దేవుడు ఆయన. నీ కొరకు దేవుడు ఏర్పరిచిన కార్యాలను అడ్డగించిన సాతాను శక్తులను తొలగించే దేవుడు. నీ విషయంలో అభివృద్ధి లేకుండా ఆటంకపరచబడుతున్న దుష్ట శక్తుల నుంచి నిన్ను విడిపించగలిగిన దేవుడు నీకు విశ్వాసం ఉంటే నమ్మితే. ప్రభు నీ ఇంటికి వచ్చాడు ఇవాళ ఈ యొక్క మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా, దేవుని వాక్యము ద్వారా. ఆయన సన్నిధి నీ ఇంటిలో గుర్తించగలిగితే నువ్వు ధన్యుడు వంటి. ప్రభు నిన్ను ముట్టాలని ఆశపడుతున్నాడు. ఆయన ఆత్మస్వరూపి అయిన ప్రభు నీ ఒళ్ళు జలధరించాలి, నీ గుండెలు ఆ తాకుదలను అనుభవించాలి. ప్రతిసారి వాక్యం వింటున్నప్పుడు పరిశుద్ధాత్మని కార్యం మన జీవితంలో జరుగుతుందండి. మనం మనసు పెట్టి వింటే, హృదయాన్ని తెరిస్తే. అనేక సార్లు మనం ఒక కథ విన్నట్టుగా వింటున్నాం కాబట్టి, ఎవరో ఒక పాస్టర్ చెప్తున్నాడు అనుకుంటున్నాం కాబట్టి మనకేం జరగటం లేదేమో. పేతురు అత్తను ముట్టగానే జ్వరం ఆమె విడిచింది. వెంటనే ఆమె లేచి ఉపచారం చేయటం మొదలుపెట్టింది. కాదండి, జ్వరంతో పడున్న వాళ్ళకి జ్వరం తగ్గిపోతే కూడా 2-3 రోజుల దాకా ఏముంటుంది చెప్పండి? నీరసం ఉంటుంది. వాళ్ళు వెంటనే కోలుకోలేరు. కానీ ప్రభువు స్వస్థపరిస్తే అది ఎన్నడెన్నటికీ స్వస్థత.
ఏదో 3 రోజులు మెడిసిన్ కాదు, 5 రోజులు యాంటీబయాటిక్స్ కాదు. ఆయన చెయ్యి ముట్టగానే జ్వరం విడిచింది, వెంటనే నార్మల్ అయిపోయింది. ఆమె లేచి పనులు చేస్తుంది, ఉపచారం చేస్తుంది, వంట మార్పు చేస్తుంది, వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెడుతుంది. ప్రభు అక్కడే కాదు, ఇంత పెద్ద పరివారం ఉన్నారు. ఈ విషయం ఊర్లో అందరికీ తెలిసిపోయింది. పల్లెటూరులో అండి ఒక ఇంట్లో బాగోలేదంటే ఊరందరికీ తెలుస్తుంది. పట్టణాల్లో పక్క ఫ్లాట్ వాడికి బాగాలేదంటే మనకే తెలియదు, మనకు బాగాలేదంటే ఎదురింటోడికి తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఎవరికి వారే. ఇంకా విచిత్రం, వాళ్ళు ఎవరి గదుల్లో వాళ్ళు ఉంటున్నారు కాబట్టి పక్క గదిలో ఏం జరుగుతుందో, అటు పక్క భార్య ఎట్టుందో, బెడ్ ఎట్టుందో, భర్తలాగా ఉన్నాడు అనేది ఒకరికొకరు తెలియని పరిస్థితుల్లో ఉండిపోతుంది. చాలా విచారం. ఆ పల్లెటూరులో అందరికి తెలుసు ఆమెకి మా పేతురు అత్తగారికి జ్వరమట అని. ఆమె లేచి ఉపచారం చేస్తుంటే పక్కన వాళ్ళు చూశారు, ఇదేంటి నిన్నటిదాకా పడుకొని ఉంది కదా, ఇంతలోకి ఎలా బాగయ్యావు? యేసయ్య నన్ను ముట్టాడు, యేసయ్య ఇంటికి వచ్చాడంట, ఆమె జ్వరం పోయింది, ఆమె లేచి చలాకీగా పనిచేస్తుందన్న వార్త ఊరంతా పొక్కిపోయేటప్పటికీ, సాయంకాలం అయ్యేటప్పటికీ చూడండి 32వ వచనం, సాయంకాలము ప్రొద్దుగుంకినప్పుడు జనులు సకల రోగులను, దెయ్యములు పట్టిన వారిని ఆ ఇంటి వాకిట కూడి ఉండెను. సాయంత్రం అయ్యేటప్పటికి ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ రోగులు, దెయ్యాలు పట్టిన వాళ్ళు, రకరకాల రోగాలతో బాధపడుతున్నవారు, ఒట్టి జ్వరమే కాదు, రోగులు, రకరకాల రోగముల చేత పీడించబడుతున్న వారందరూ ఆ ఇంటి ముందుకు వచ్చేసి నన్ను ముట్టు, నన్ను బాగు చేయి, నాకు స్వస్థత దయచేయి అని గుంపులుగా పడి ఉంటే, ప్రభు నేను రెస్ట్ తీసుకుంటున్నాను, నాకు కుదరదనో చెప్పలేదు. కానీ వాక్యం చెబుతుంది, ఆయన నానావిధ రోగముల చేత పీడించబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దెయ్యములను వెళ్ళగొట్టెను. నానా విధములైన రోగాలు, ఒక రకం రోగం కాదు. బాబా ఇవాళ మాకు వచ్చే ప్రేయర్ బోర్డును చూస్తుంటే శరీరాల్లో ఎన్ని అవయవాలు ఉన్నాయో అన్ని అవయవాలకు అన్ని రకాల వ్యాధులు రావటం మొదలుపెట్టిందండి ఈ రోజుల్లో. అన్ని అవయవాలు, నరాల బలహీనత, ఎముకల బలహీనత, కంటిలో సమస్య, పంటిలో సమస్య, ఒంటిలో సమస్య ఒకటండి. హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, లంగ్స్ ప్రాబ్లం, ఫైబ్రాయిడ్స్, థైరాయిడ్, డయాబెటిక్, షుగర్ పేషెంట్స్, ఏంటండి హైపర్ టెన్షన్, ఇవి కాక కొత్త క్యాన్సర్ వంటి ఘోరమైన వ్యాధులు ఉన్నాయి. ఎన్ని వ్యాధులు ఉన్నాయో, ఈ వ్యాధి ఆ వ్యాధి, ఇది నాది కాదు, ఇది నీది కాదు, ఇది నాకు కాదు, ఆ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళు, ఈ హాస్పిటల్కి వెళ్ళు, అక్కడికి వెళ్ళి స్కాన్ది, ఎక్కడికి వెళ్ళి ఎక్స్రేది, ఏం చెప్తున్నారండి ఈ రోజున జబ్బు చేస్తే. అందరినీ ముట్టాడంతే, ఆయన ముట్టుదల చాలు నెత్తి నుండి అరికాలు వరకు ఉన్న ప్రతి రోగం నుండి స్వస్థత కలుగుతుంది. నమ్ముతున్నావా? ఈరోజు ఆత్మస్వరూపిగా ఉన్నాడు ఆయన. నీ వింటుండగానే నీ శరీరంలో ఏ భాగంలో ఏ వ్యాధి ఉన్నా నీవు విశ్వాసముతో ప్రభు నన్ను స్వస్థపరచని అడిగితే ఒక అద్భుతాన్ని చూస్తావు. స్వస్థపరచు యెహోవాను నేనే అన్న ప్రభు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగజేయుచున్నాడని విశ్వసిస్తే నీ రోగముల నుండి నీకు స్వస్థత కలుగుతుంది. ప్రతి విధమైనటువంటి అనారోగ్యం, మానసిక వేదన, శారీర బలహీనత, కుటుంబ సమస్యలు, ఈరోజు ప్రభువు నీ దగ్గరకు వచ్చాడు. నువ్వు ఆయన దగ్గరకు వచ్చావా? ఆయన ఇంటిలో ఉన్నాడని ఇంటి వాకిటికి వచ్చి పడున్నారు. ప్రభు బయటకు వచ్చి వారు ఒక్కొక్కరిని ముట్టినట్టుగా ఈ రోజున ఈ సందేశాన్ని వింటున్న మీరు ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ గ్రామంలో ఉన్నా, ఏ ఇంటిలో ఉన్నా, నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యమన్న మాట దేవుడు నీకు వినిపింపజేస్తున్నాడు. నమ్ముచున్నాను ప్రభువా, నాకు ఈ రోగం నుండి విడుదల కావాలి, నాకు ఈ బలహీనత నుంచి విడుదల కావాలి, నాకు ఈ స్వస్థత కావాలి అని మీరు ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతాయి. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడయ్యా. ఎక్కడెక్కడ ఎవరెవరు ఎటువంటి రోగములతో, బలహీనములతో, పోరాటములతో, వేదనలో ఉన్నారో చూడయ్యా. పడకల మీద పడి ఉన్నారో చూడయ్యా. స్వస్థపరిచే యెహోవాను నేనే అన్న నీ మాట
అక్షరాల ఈ సమయంలో ప్రతి ఒక్కరి పట్ల నెరవేరని నీ వాక్యము శక్తి కలిగింది, నీ నామము బలమైనది. ఆనాడు నీ శిష్యులను పిలిచి నానా విధములైన రోగములను స్వస్థపరచుటకు, దయ్యములను వెళ్ళగొట్టకు నీవు అధికారం ఇచ్చున్నావు. నీవు ఇచ్చిన అధికారమును బట్టి, నీ నామములో ఉన్న శక్తిని బట్టి ఈ సందేశాన్ని వింటూ ఆశతో విశ్వాసముతో నీ వైపు చూస్తున్న ప్రతి ఒక్కరిని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము, స్వస్థపరుచున్నాము. పరిశుద్ధాత్మని కార్యములు జరిగినట్లుగా నీ కృపను కుమ్మరించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడేయుడును గాక, ఆమేన్. విశ్వాసం ఉంచండి. మీరు అలాగే కొద్ది నిమిషాలు ప్రార్థించుకోండి, ఒంటరిగా ప్రార్థించుకోండి. ఎక్కడ ఏ బాధ ఉందో, ఏ సమస్య ఉందో యేసయ్యకి చెప్పండి. వీలైతే వెంటనే మాకు కూడా ఒక వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో మేము కూడా ప్రార్థిస్తున్నాం, మీరు ప్రార్థించండి. అద్భుతమైన స్వస్థత కార్యాలు, మేలైన కార్యాలు మన జీవితాల్లో అనుభవిద్దాం. ప్రస్తుతమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి లైవ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప నీకు తోడైండును గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బెంగుళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రతిరోజు కల్వరి ప్రతిధ్వని సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యం వింటున్న వారికి, కల్వరి దర్శనం టీవీ ప్రోగ్రామ్స్ ఆలకిస్తున్న వారికి, కల్వరి ప్రేమధార పాఠకుల కొరకు ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ను బెంగళూరులో ఈ నెల ఫిబ్రవరి 15వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఏర్పాటు చేస్తున్నాం. ఇది హాలిడే కాకపోయినా మీరందరూ వస్తారని, మనందరము కలిసి దేవుడు చేసిన మేలు తలంచి ఆయన స్తుతించుటకు, మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీ కొరకు ప్రార్థించుటకు ఎంతో ప్రార్థనాపూర్వకంగా మేము బెంగళూరు వస్తున్నాం. మీరు రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. చిరునామా గమనించండి: గుండూరావు ఆడిటోరియం, నియర్ మంత్రి మాల్, శేషాద్రిపురం, బెంగళూరు. ఇంకా ఈ విషయమే మీకు వివరాలు కావాలంటే 954041 నెంబర్కి ఒక వాట్సాప్ పెట్టండి, లేదా 8939393939 నెంబర్కి మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోనండి. గుర్తుపెట్టుకోండి, ఫిబ్రవరి 15వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు బెంగళూరులోని గుండూరావు స్టేడియంలో 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి.